పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవాల్సిన జావండి ఇదైతే. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను చూడండి. ఇవి వచ్చేసి బార్లీ గింజలు అనమాట. ఇవి శుభ్రంగా కడిగేసి ఎండబెట్టేసినవి. ఇదేంటంటే జస్ట్ డ్రై రోస్ట్ చేసేసుకోవడం అండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆ తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకోండి, పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు బార్లీ పౌడర్ తీసుకుంటే దానికి తగ్గట్టుగా 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. నేనైతే ఇట్లా 3 గ్లాసుల వరకు తీసుకున్నాను. ఈ జావని ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు తీసుకోవచ్చు అని చెప్పాను కదా. వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఓవరాల్ హెల్త్ చాలా బాగుంటుందండి. పిల్లలకి బాడీలో హీట్ని కూడా బాగా తగ్గిస్తుంది. ఇక పెద్దవాళ్ళకి వస్తే మనకి షుగర్ లెవెల్స్ కానివ్వండి, హార్ట్ హెల్త్ ఇష్యూస్కి, డైజెస్టివ్ సిస్టమ్కి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇదేం లేదు, మనం ఇట్లా కలుపుతూ ఉండాలండి. చక్కగా చిక్కగా అయ్యే వరకు కలుపుకొని లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకొని తీసుకోవచ్చు. లేదంటే చల్లారిన తర్వాత చక్కగా పెరుగు వేసుకొని మజ్జిగలా చేసుకొని అంబల్లకు కూడా తాగేయచ్చు అనమాట. అంత బాగుంటుంది.